ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో ప్రార్థన ఆత్మను దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. కొంతమందికి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే దేవుని దగ్గర మొరపెట్టే శక్తి, దేవుని దగ్గర విజ్ఞాపన చేసే శక్తి, విజ్ఞాపన వరాన్ని ఇస్తాడు. వారిలో ఉండి ఆయనే ప్రార్థన చేస్తాడంట. ఆ ఆత్మ ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే మనలో ఉండే. దేవుని స్తోత్రం. మొరపెట్టే ఆత్మనిస్తాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మని, ఆ కుమారుని ఆత్మని దేవుడు మనకి ఇస్తాడంట. కుమారుని ఆత్మ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ. అది రావాలంటే కుమారుని ఆత్మ రాకుండా ప్రార్థన చేయటం రాదు. ఎందుకు ప్రార్థన లేదు? కుమారుని ఆత్మ లేదు. ఎందుకు నీకు మొరపెట్టట్లేదు? కుమారుని ఆత్మ లేదు. వింటున్నారా? ఆ కుమారుని ఆత్మ వస్తే అప్పుడు నువ్వు మొరపెట్టగలుగుతావు, అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఎంత వాక్యమే, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వాక్యము. కాబట్టే ఎవరన్నా ప్రార్థన చేయకపోతే వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నువ్వు తిడితే అసలు రారు వాళ్ళు. అర్థమవుతుందా? నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని గుర్తుపట్టి, ప్రభువా వీళ్ళు ప్రార్థన అంటే విసుగ్గా ఉంది, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కుటుంబంలో బంధువులు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. బాప్తిసం తీసుకుంటారు, ప్రార్థన చేయరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేసి నీకు సమీపంగా జీవించే శక్తి వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా.